హైదరాబాద్ల పెద్ద సర్కారు దవాఖానా అంటే గాంధీ ఉస్మానియానే. తెలంగాణ అంతటికెంచి శితం మంది వస్తారు. అందరూ ఆ రెండు దవాఖాన్లకే వచ్చేటాలకు బెడ్లు సాలకుంటైతున్నాయి. పోనీ ప్రైవేటు దవాఖానకు పోదమంటే వాళ్ళ ఫీజులకు మొక్కాలరా నాయన. డాక్టర్ని కలవాలంటే ముందుగాలో 1000 రూపాయలు ఫీజు కట్టాలి. అట్లయితేనే వాళ్ళొచ్చి చూసేటిది. ఇక ఆ టెస్టులు ఈ టెస్టులని గుంజుడే గుంజుడు. పానంతోటి పనాయే. అందుకనే అడిగిన కాడి కప్పు చేసైనా గడతారు. అగో అడిగినన్ని పైసలు కట్టలేక పానాలు పోగొట్టుకునేట అసొంటోళ్ళ కొరకే గిది తయారైతుంది. ప్రైవేట్ దవాఖానకు పోలేనోళ్లకు పైసలు పెట్టి బాగా చేయించుకోలేనోళ్లకు సల్లటి మాట చెప్పింది తెలంగాణ సర్కారు. వచ్చే ఉగాదికి హైదరాబాద్ సనత్ నగర్ లో కట్టేటి పెద్ద దవాఖానా అదే టిమ్స్ దవాఖానకు రిబ్బన్ కత్తిరించేందుకు ముహూర్తం పెట్టిర్రు. ఇది నేనంటున్న మాట కాదుల్లో దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహసారి చెప్పిన ముచ్చటే. ఆ లోపలనే పనులన్నీ ఒడిపియాలని అధికారులకు ఆర్డర్ లేచిండట కూడా ఆల్రెడీ. మార్చి 19వ తారీఖు నాడు ఉగాది అంటే పండగ పూట కొత్త దవాఖానకు రిబ్బన్ కత్తిరించి పబ్లిక్ కు ఆసరయ్యేటి ఉపాయం చేస్తున్నారు అన్నట్టు. అనుకున్నట్టయి అయ్యాలనే రిబ్బన్ కత్తిరిస్తే నిండా నెల రోజులలో ఇంకో పెద్ద దవాఖానలో చూపెట్టుకునేటి భాగ్యం దొరుకుతుంది తెలంగాణ పబ్లిక్ కు. ఎక్కువ టైం లేదు కాబట్టి దవాఖానా పనులు కూడా ధనాధన నడుస్తూనే ఉన్నాయి. 23 ఎకరాలలో 6 అంతరాల బంగ్లాను 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడుతుంది గవర్నమెంట్. 3 బ్లాకులు, 1000 బెడ్లు, 30 ఐసీయూలు, ఓ 16 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు. గుండె బీమార్లు వచ్చిన వాళ్ళకు చూపించుకునేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారట. ఇంట్లో 26 వరకు లిఫ్టులు, 220 వరకు పేషెంట్లతో వచ్చిన వాళ్ళు ఉండేందుకు బెడ్లు, 250 మంది డాక్టర్లు, 1000 మంది నర్సులు, టెక్నీషియన్లు ఉంటారట సనత్ నగర్ టిమ్స్ దవాఖాన్లా. ఏ టెస్ట్ కావాలన్నా అంట్లనే బయటికి పోయేటి ముచ్చటే లేదట. ప్రతొక్క సౌలతులు ఉండేటట్టు కడుతురట టిమ్స్ దవాఖాను. అగా చూడలే బంగ్లా చూడడానికి కార్పొరేట్ తరీకలుంది. ట్రీట్మెంట్ కూడా అదే తరీకలుంటే తెలంగాణ పబ్లిక్ కు ఎంత పెద్ద బీమారి వచ్చినా పావుల ఖర్చు లేకుండా ఒంట్ల పానం నయం చేసుకునేటి భాగ్యం దొరికినట్టు అవుతుంది. ఇక